ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ బిర్యానీ చూపించేస్తాను. ఇప్పుడు చూడండి. ఫస్ట్ వచ్చేసి అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మ్యారినేట్ చేసి కుక్ చేస్తున్నాను. నేను ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వచ్చేసి వాయిస్ ఓవర్లో చెప్తాను అనమాట, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఫస్ట్ వచ్చేసి నేను ఈ గ్లాస్తోని 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. చూడండి, మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇట్లా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను వాయిస్ ఓవర్ ఇవ్వడము. ఇప్పుడు వినండి జాగ్రత్తగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో. మేము 4 మెంబర్స్ ఉంటాం కాబట్టి మాకు 1 kg చికెన్కి మేము 2 గ్లాస్, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, 2 గ్లాస్ ఆఫ్ రైస్ యాడ్ చేస్తా. ఆ 2 గ్లాస్ ఆఫ్ రైస్ నేను 45 మినిట్స్ వరకు అయితే నానబెడతాను. ఆ తర్వాత చికెన్ ఏంటంటే 1 kg అని చెప్పాను కదా, 1 kg చికెన్కి నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా యాడ్ చేశాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయండి. చికెన్ కూడా మనకి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టినా బాగా అవుతుంది. ఇవి 2 సోక్ చేసి పెట్టుకుంటాం కదా. ఆ తర్వాత ఫస్ట్ చికెన్నే బాయిల్ చేయాలన్నమాట మనము. ఎందుకంటే అది సగానికి ఉడికినాకనే నేను రైస్ స్టార్ట్ చేస్తాను స్టవ్ ఆన్ చేసి. అయితే ఫస్ట్ చికెన్ ఎలా బాయిల్ చేయాలి అంటే, ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి, లేకపోతే ఒక బౌల్ తీసుకోండి, ఫ్రీగా ఉండే సైజ్ తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి, ఎందుకంటే మాడకుండా చికెన్. అది ఆయిల్ యాడ్ చేసిన తర్వాత సాజీరా, ఆకు, లవంగ, కట్ట ఇవన్నీ ఉంటాయి కదా, అవి కావాలంటే కొంచెం వేసుకోండి. నేనైతే సాజీరా ఇంకా బే లీఫ్ ఒక్కటే యాడ్ చేస్తాను అనమాట. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేస్తాను ఆయిల్ పైన. ఇంకా చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేస్తాం. మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ కన్నా కూడా ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. గ్రేవీ వచ్చేసి చిక్కగా అయ్యేంత వరకు ఉండనిస్తాను అనమాట నేను. ఆ తర్వాత కావాలంటే ఈ గ్రేవీని మనము బిర్యానీ తినేటప్పటికి కూడా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం తీసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని మేము కొంచెం బౌల్లో తీసుకుంటాం అన్నమాట. ఇంకా బాయిల్ అయిన రైస్ని మనము దీని మీదంగా వేసేసేయాలి. బాయిల్ అయిన రైస్ వేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉండనిస్తాను. ఇక్కడ కొత్తిమీర అండ్ బ్రౌన్ ఆనియన్స్ చూపిస్తున్నాను కదా, ఇవి లాస్ట్కి గార్నిషింగ్ కోసం అన్నమాట. కొద్దిగా ఆనియన్ అయితే మ్యారినేట్ చేసిన చికెన్లో యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు రైస్ వచ్చేసి సగానికి అయితే ఉడికిపోయింది. మరీ మొత్తం కంప్లీట్గా ఉడకనివ్వకండి, ఎందుకంటే ముద్దగా అవుతుందన్నమాట. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది, మీరు హ్యాండ్తో చెక్ చేసుకోవచ్చు. ఆ బాయిల్ అయిన రైస్ని ఇలా జల్లిలో వేసుకోవాలి. ఎప్పుడైనా మూత పెట్టి వంపినామనుకో మనకి చేతికి కూడా ఆవిరి అనేది తగులుతుంది కదా, అందుకని నేను జల్లి తీసుకొని జల్లిలో వేస్తాను. ఇలా చేస్తే ఏంటంటే మనకి రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కంప్లీట్గా జల్లిలోనే ఉండిపోతుంది. మూత పెట్టి వంపామనుకో కొంచెం సైడ్స్ నుంచి రైస్ కింద పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే కంప్లీట్గా బాయిల్ అయిందనమాట. నాకు చికెన్ బిర్యానీలోనే పీసెస్ మంచిగా ఉడుకుతాయి అనిపిస్తుంది. చికెన్ కర్రీలో కన్నా చికెన్ బిర్యానీలోనే పీసెస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే మనం లెమన్ అండ్ కర్డ్ యాడ్ చేస్తాం కదా, కొంచెము పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. పీసెస్ ఉడకడం కూడా చాలా మంచిగా ఉడుకుతాయి మెత్తగా. మా పిల్లలు పెద్దగా అయినప్పటి నుంచే నేను చికెన్ బిర్యానీ చేయడం అలవాటు చేసుకున్నాను. అది కూడా యూట్యూబ్లో చూసి, ఎవరి దగ్గర నేర్చుకోలేదు, అయినా కానీ పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తూ చేయండి, ఏం టెన్షన్ పడకండి. ఇలా మనం రైస్ని, జల్లిలో వేసుకున్న రైస్ని ఇలా యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత స్పూన్తో మంచి ఒక లెవెల్గా చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చాలామంది కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. కుంకుమ పువ్వు కలర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. వాటర్లో నానబెట్టి మనకు కలర్ వస్తుంది. కుంకుమ పువ్వు అయితే మంచిది కదా మన హెల్త్కి. మనం ఇంకా చికెన్ ఉడికిన తర్వాత రైస్ వేస్తాం కదా, రైస్ వేసిన తర్వాత అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఒక 15 మినిట్స్కి అయితే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. మరీ ఎక్కువసేపు ఉండనిచ్చినా కానీ చికెన్ ఏంటంటే అడుగంటిపోతుంది అనమాట. అందుకోసమే రైస్ వేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ ఆవిరి అనేది వస్తుంది కదా, అప్పుడు బంద్ చేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత అయితే ఇలా కుక్ అయిపోయింది. మన గ్రేవీ ఇలా ఉంటుంది దగ్గర, ఇగో ఇట్లా పీసెస్ అన్ని కిందికి ఉంటాయి. గ్రేవీ వచ్చేసి ఇలా చిక్కగా అయిపోతుంది, బాగుంటుంది చూడడానికి, తినడానికి కూడా చాలా టేస్టీగా అయింది. మనం లెమన్ కంపల్సరీగా పిండాలి చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు, దాంతోనే టేస్ట్. ఇట్లా వీడియోలో కనిపించడానికని నేను మీకు చూపిస్తున్నాను పీసెస్ ఎలా ఉడికినాయి, రైస్ ఎలా అయ్యింది. చూడండి, మనకి ఇలా అవుతుంది అనమాట రైస్ వచ్చేసి. ఫైనల్లీ మా కొడుకు అయితే టేస్ట్ చేసి చెప్తాడు మీకు ఎలా ఉందో. ఎలా ఉంది సాత్విక్?
నిజంగా సూపర్ అనమాట. అసలు మనం మ్యారినేట్ చేసేటప్పుడు లెమన్ అండ్ పెరుగు కంపల్సరీగా యాడ్ చేసి చేయండి. చాలా బాగుంటుందన్నమాట. మంచిగా ఉంటుంది. చాలా బిర్యానీ మీకు ఎవరికన్నా చేయడం రాకపోతే మీరు ఇంట్లో ఎలా చేయాలో నన్ను అడగని, నేను చెప్తానమాట ప్రతి వీడియోలో. చాలా బాగుందన్నమాట. మనం బయట తీసుకుంటే చప్పచప్పగా ఒకటే పీస్ వేస్తాడు వాడు. మనం చేసుకున్నాం అనుకో మనకు ప్లెంటీ ఆఫ్ పీసెస్ ఉంటాయి చికెన్లో. చూడండి ఇలా నా వీడియోస్ని చూస్తూ ఉండండి. ఎందుకంటే నేను డైలీ పోస్ట్ చేయకపోయినా కానీ ఏదో ఒక షాపింగ్ వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, ఏదో ఒక వీడియోస్ ఇంట్రెస్టింగ్గానే చూపిస్తూ ఉంటానన్నమాట. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ షాపింగ్ వీడియోస్ కూడా చాలా రీజనబుల్గా చూపిస్తాను అనమాట. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.